భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అఖిలపక్ష ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, జైలు బరో కార్యక్రమం నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిఐటియు వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, కార్మిక చట్టాల మార్పులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలను ఉపసంహరించుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. ప్రజా సంఘాల ఐక్యత, మోడీ మతోన్మాద విధానాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. కొన్నాం అంటే మన దేశంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలంటే మోడీ గారి పరిమితమైనది కాదు, యావత్ భారతదేశంలోటువంటి ప్రజానికి ఒక సమస్యగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఒక ప్రాధాన్యత ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళంతా నానా అగదాట్లు పడ్డారు. అదేవిధంగా వాళ్ళకి అలా జరిగిందని చెప్పి ఈవేళ భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాన్ని చెప్తూ తను రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకోసమని ప్రజల తెలుగుబాటు మొన్న జరిగినటువంటి నీట్ పేద కావచ్చు, జెన్జీ విద్యార్థుల యొక్క ఉద్యమం కావచ్చు, లేదు అయోధ్యలో జరిగినటువంటి అవినీతికరమైనటువంటి దోపిడీ కావచ్చు, ఇవన్నీ పాలక వర్గాలు ఇవాళ ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుందో దాన్ని నిరసిస్తూ యావత్ భారతదేశంలో 140 కోట్ల ప్రజల యొక్క సమస్యగా జరుగుతున్న ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలు కానీ, వాహనదారులు కానీ ఇదేదో రాజకీయ పార్టీల జెండాలు కావి, దేశవ్యాప్త ప్రజల యొక్క సమస్యగా భావించి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అదే సందర్భంలో ఇవాళ ఉపాధి హామీ చట్టం ఇది 2004లో ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి వామపక్ష రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అధికారులు యూపీఏలో తెచ్చినటువంటి చట్టం అది కేవలం ఏదో వ్యవసాయ కూలీలకే కాదు, యావత్ భారతదేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే చట్టం. పనినే పెట్టండి, తిండిని చూపించండి చెప్పి తెచ్చిన చట్టాన్ని వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ 12 సంవత్సరాల కాలంలో ఆ చట్టాన్ని రద్దు చేసి కేవలం గతంలో రాష్ట్ర ప్రభుత్వం 10% ఇస్తే కేంద్ర ప్రభుత్వం 90% ఇచ్చేది. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 60%తో ఇచ్చి 40% గవర్నమెంట్ ఇమ్మని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు బాగా పక్క చెప్తుంటే రెండో పక్కన మీ ఇవ్వలేమని చెప్పి ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేయడం కోసం అంజీని చట్టం వాడు పెట్టి ఒక మతానికి అడ్డు పెట్టినటువంటి ఒక వ్యక్తుల పేర్లు పెట్టుకుని చట్టాలను రద్దు చేసే పద్ధతిలో ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం అవలంబిస్తుంది. అదే సందర్భంలో అటవీ హక్కుల చట్టం కూడా 2004లో ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వామపక్ష ప్రజాప్రతినిధులు ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఆ రోజు పదవులు ఇస్తున్నటువంటి వద్దని ఆనాడు వామపక్ష ఎంపీలు పదవులు త్యాగం చేసి తెచ్చినటువంటి చట్టం ఏదవుతుందో ఇవాళ అటవీ హక్కుల చట్టం, ఆ చట్టాన్ని కూడా ఇవాళ తూట్లు పోవడం కోసం కేంద్ర ప్రభుత్వం అడవులన్నింటినీ కార్పొరేట్ సంస్థలకి, అట్లాగే వాళ్ళ యొక్క అనుసరులు ఎవరైతుందో అదాని ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి పెట్టుబడిదారులు వాళ్ళకి అంటగట్టడానికి చూస్తున్న పరిస్థితి. ఇది కూడా చాలా దారుణమైన విషయం అని చెప్పి సందర్భాన్ని తెలియపరుస్తూ తప్పనిసరిగా ఆ యొక్క అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి. ఇప్పటికే అనేక రకాల కేసులు ఉన్నాయి, ఇప్పటికే సమగ్రంగా ఆ చట్టం అమలు కాలేదు. తప్పనిసరిగా ఆ చట్టాన్ని అమలు చేస్తూ ఆ రకమైనటువంటి ఏదైతే అనాదించినటువంటి అటవీ హక్కుల చట్టం ఉందో దాన్ని అమలు చేయాలని, పెట్టిన కేసులు ఎత్తేయాలని, ఇప్పటికి ఉన్నటువంటి భూములకు రక్షణ కల్పించాలని, వ్యవసాయం చేసుకునేటువంటి గిరిజనులను వేధించేటువంటి విధానాన్ని, ఫారెస్టులతో చేసేటువంటి విధానాన్ని రద్దు చేయాలని చెప్పి అందులో భాగంగా చెప్పడం జరుగుతుంది. అదే సందర్భంలో ఇవాళ స్త్రీలకు సమాన హక్కు అని చెప్తున్న పక్కన ఎక్కడ ఇవాళ పార్లమెంట్లో సమగ్రంగా దానికి 30% స్త్రీలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి మన పండించే వరి పంటని ఆ పంటలు ఏం చేయాలి, ఎక్కడికి దిగుమతి. అలానే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పంటలు దిగుమతి ఇతర దేశాలను దిగుమతి చేసుకుంటే మనం పండించే పంటలు ఎక్కడికి అమ్మాలి, ఎట్లా చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఉంది. అలానే రెండోది ఏంటంటే వ్యవసాయ కార్మిక సంఘం కార్మికులకి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం చట్టం 2004లో వేస్తే దాన్ని ఆ చట్టాన్ని మార్చి
ఈవేళ పథకం కింద మార్చారు. పథకం అంటే ఎప్పుడైనా మార్చవచ్చు, పథకం అంటే ఎప్పుడైనా ఎత్తవచ్చు. అది జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అంటే 2005లో చట్టం వచ్చింది. ఆ చట్టం 20 సంవత్సరం పూర్తయింది. కానీ ఇవాళ మోడీ ప్రభుత్వం దాని చట్టం కింద తీసేసి పథకం కింద విజీ రామ్జీ అంటే రాముడి పేరు పెడితే హిందువులు ఎట్లా అయితే భారతదేశంలో హిందువులు దేవుడి పేరు చెప్పి ఎట్లా మనం రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి ఈ పథకాన్ని కూడా తీసేసి చట్టం తీసేసి పథకం పెడితే జనం మాట్లాడాలనే ఆలోచనతోనే ఇవాళ ఆ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని తొంగలో దొక్కి వీళ్ళు చేస్తుంది. మనం చెప్పేది అంటే 200 రోజులు పని కల్పించాలి, 125 రోజులు కాదు 200 రోజులు పని కల్పించాలి. 125 రోజుల పనిలో రెండు రకాల అంటే 2 ఫోటోలు తీసే పద్ధతిని రద్దు చేయాలి. 600 రూపాయలు కూలీ ఇవ్వాలి అని చెప్పేసి వ్యవసాయ కార్మికులుగా చేస్తున్నాం. అలాగే రైతులుగా ఇవాళ ఎరువులు పురుగు మందులు రేట్లతో పాటు ఇవాళ రైతులకు కూడా కరెంటు ఇందులో మన నాయకులు చెప్పినట్టుగా కరెంట్లు కూడా రేపు మీటర్లు బిగించే పరిస్థితి వచ్చింది. దానివల్ల ఏంటంటే పండించే పంటకి గిట్టుబాటు ధర లేక పోయండి అధిక భరణాలు లోపే రైతాంగాన్ని కూడా రైతులు కూడా మోసం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అలానే కార్మికులకి 29 చట్టాలు ఉన్నాయి రాజ్యాంగంలో. ఆ 29 చట్టాలని వాళ్ళు తీసేసి 4 లేబర్ కోడ్ల కింద తీసుకొచ్చి అట్లా అమలు చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ 3 రంగాల్లో పనిచేస్తున్న దేశంలో ఉన్న ప్రజలు ఈ 3 రంగాల ద్వారా నష్టపోతున్న పరిస్థితి ఉంది. అలానే గ్యాస్ వాళ్ళు 2014లో ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజున 300 నుండి 400 రూపాయలు గ్యాస్ బండ్ ఉంటే ఇవాళ 1100 రూపాయలు గ్యాస్ బండ్ పెరిగినట్టు పరిస్థితి ఉంది. పెట్రోల్ 54 రూపాయలు ఉంటే ఇవాళ 112 రూపాయలు పెట్రోల్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే ధరలు పెంపుదలే తప్ప తగ్గే ముఖం ఎక్కడ కనబడట్లేదు. అంటే అధిక ధరలు ప్రజల మీద మోపి ఇవాళ ప్రజా పరిపాలన జాగిస్తున్నారు.